హాయ్ హలో ఈరోజు బంగాళదుంపలతో వడలు చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చినాయి. బంగాళదుంప చెక్కు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగైతే చేసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా తీసేసుకుని పిండుకోవాలి. ఇందులోనే బియ్యం పిండి, అలాగే ఉప్పు, కారం, పసుపు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని మన వడలకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా గట్టిగా ఉంచాలి. చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్ వడల కన్నా అప్పటికప్పుడు మనకు ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు పిండి రుబ్బలేని అవసరం లేకుండా ఇలాగ వడల కింద చేసుకుని తినచ్చు. ఈ బియ్యం పిండి అలాగే బంగాళదుంపను తురిమి వేసినాయే, ఇంకా అందులో మిగతా శనగపిండి కానీ ఇవన్నీ వేయలేదు. మనం వడలు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకుని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. కెచప్ లేదా చట్నీతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే టీతో పాటు తాగినా కానీ బాగుంటాయి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్టింగ్ కావాల్సి